హలో చిల్డ్రన్. సో సీక్వెన్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని స్టార్ట్ చేసేద్దామా? 1 by 1 పార్ట్స్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో అందులో ఫస్ట్ మనం చెప్పుకున్నాం నామన్క్లేచర్ తర్వాత జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎఫెక్ట్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అండ్ రియాక్షన్ మెకానిజం. ఎఫెక్ట్స్లో ఇండక్టివ్, రెజొనెన్స్, మెసోమరిక్, హైపర్ కాంజుగేషన్. అండ్ ఎఫెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రియాక్షన్ ఇంటర్మీడియట్స్లో కార్బో క్యాటయాన్, కార్బో యానియాన్, కార్బో ఫ్రీ రాడికల్, కార్బీన్స్, నైట్రైన్స్, బెంజైన్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం. వాటి స్టెబిలిటీ, ఆర్డర్స్, క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత స్టార్ట్ చేసాం రియాక్షన్ మెకానిజం. సో ఈ రియాక్షన్ మెకానిజంలో నేను ఒక చిన్న ఫ్లో చార్ట్ లాగా వేశాను. ఏమేంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, ఏమేంటివి అవి? సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్ అండ్ రీఅరేంజ్మెంట్. సో 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఎన్ని మనకి? 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. అందులో మళ్ళీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని స్టార్ట్ చేసాం. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఏం చెప్పుకున్నాం? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అండ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అది సంగతి. ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకున్నాం? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇవాల్టి మన టాపిక్ ఏంటి? అదే ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. సో ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ చాలా బుజ్జి టాపిక్ అనమాట. కరెక్ట్గా 10 minutes కూడా పట్టకపోవచ్చు. చూద్దాం ఎంతసేపు పడుతుందో. సో ఏంటి అసలు సిచ్యువేషన్? ఎలైల్ కార్బన్ అంటే ఏంటో తెలియాలి. ఎలైల్ కార్బన్ అంటే ఏంటంట? సి డబల్ బాండ్ సి, ఆల్కిన్ డబల్ బాండ్ కార్బన్, అడ్జసెంట్ కార్బన్ నే మనం అంటాం ఎలైల్ కార్బన్. క్లియర్? సో ఎలైల్ కార్బన్ అంటే ఏంటి? డబల్ బాండ్ కార్బన్, అడ్జసెంట్ కార్బన్ ని మనం అంటాం ఎలైల్ కార్బన్. మరి ఆ ఎలైల్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. జనరల్గా నేను ఒకటి క్లూ వర్డ్ లాగా చెప్తున్నాను, వినండి. మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆల్కేన్స్ కనబడితే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, బెంజీన్ కనబడితే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఆల్కైల్ హాలైడ్స్ కనబడితే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అండ్ ఆల్కీన్, ఇది యాక్చువల్గా ఆల్కీన్స్ అనేవి ఏం రియాక్షన్స్ని షో చేస్తాయి? ఇక్కడ రాస్తున్నాను మీకు. జనరల్లీ వాట్ హ్యాపెన్, చూసారా వచ్చేసింది? ఆల్కీన్స్, generally alkenes will show addition. Generally alkenes will show addition reactions. Alkenes are alkynes. డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ కనబడితే అవి ఏ రియాక్షన్స్ని షో చేస్తే? జనరల్గా ఎడిషన్ రియాక్షన్స్ని షో చేస్తాయి. మరి మనం ఏం రియాక్షన్స్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో మరి ఇప్పుడు ఇది ఆల్కిన్సే కదా, మరి కానీ ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని రాస్తున్నాను. అది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. జనరల్గా అయితే ఎడిషన్ రియాక్షన్సే, కానీ సబ్స్టిట్యూషన్ ఎప్పుడు షో చేస్తాయి? ఎప్పుడైతే ఎలైల్ కార్బన్ కనబడుతుందో, కనబడిన తర్వాత గీత గీస్తా. ఈ గీత మీద either NBS or SO2Cl2 or high temperature sunlight, అలా ఏది కనబడ్డా, సన్లైట్ అలా ఏది కనబడ్డా మనకి ఏం జరుగుతుంది? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అది కూడా ఎక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది? ఎలైల్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్. ఈ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎలైల్ కార్బన్ ఉంది కదా, ఎలైల్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ దగ్గర సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. జనరల్గా మనకి ఏం జరుగుతుంది అని అంటే హాలోజినేషన్, క్లోరిన్ Cl2 రియాక్షన్ చేస్తున్నాం. గీత మీద వీటి మూడిట్లో ఏదో ఒకటి కనబడింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కార్బన్ దగ్గర ఉన్న ఒక హైడ్రోజన్, ఒక క్లోరిన్ కలిసి ఏమైపోతుంది? HCl అయిపోతుంది. HCl. అర్థమైందా ఏం చేస్తున్నాను? ఒక హైడ్రోజన్, ఒక క్లోరిన్, HCl.
మరి ఇంకొక క్లోరిన్ ఈ హైడ్రోజన్ వెళ్ళిపోయిన ప్లేస్లోకి అంటే సి డబల్ బాండ్ సి సింగిల్ బాండ్ సిసిఎల్ 3 క్లోరో ప్రో 1 ఈన్. దీని నేమ్ తెలుసు కదా, నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ కార్బన్ డబల్ బాండ్ కార్బన్ 1 2 3 3 క్లోరో ప్రో 1 ఈన్. క్లియర్. సో ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే ఫస్ట్ థింగ్ చూడాలి అక్కడ గీత మీద ఈ మూడిట్లో ఏదైనా ఉందా, ఐదర్ ఎన్బిఎస్ ఆర్ SO2Cl2 ఆర్ హై టెంపరేచర్. ఎన్ బ్రోమో సక్సీనమైడ్ ఆ రియేజెంట్ పేరు ఎక్కడ అంతగా అడగట్లేదు, ఎన్బిఎస్ అనే ఇస్తాడు మనకి. సల్ఫ్యూరైల్ క్లోరైడ్ అండ్ హై టెంపరేచర్, వీటి మూడిట్లో ఏది వచ్చినా మనకి ఏం జరుగుతుంది, ఎలైల్ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అక్కడ వాడు మనకి ఇచ్చిన హాలోజన్. ఒకవేళ ఏం హాలోజన్స్ ఇవ్వాల అప్పుడు మనకి ఇలా ఇచ్చాడు క్వశ్చన్, ఏమి ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, ఏం హాలోజన్స్ ఇవ్వాల, గీత మీద ఏమి ఇచ్చాడు, ఎన్బిఎస్ ఎన్ బ్రోమోసక్సినమైడ్. అప్పుడు ఎలైల్ కార్బన్ దగ్గరికి ఏమొస్తుందమ్మా, బిఆర్. క్లియర్. సో ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ అంటే పెద్దగా మీరు థింక్ చేయాల్సింది ఏమీ లేదు, డబుల్ బాండ్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. క్వశ్చన్ ఒకటి ఇలా ఇచ్చాడు మనకు, సపోజ్ ఒక సైక్లోహెక్సేన్, దీన్ని ఏమంటా, సైక్లోహెక్సేన్. ఎలైల్ కార్బన్, ఇప్పుడు ఎలైల్ కార్బన్ ఉందా ఇందులో, ఈ కార్బన్ కానీ ఈ కార్బన్ కానీ, దీన్నే ఎలైల్ కార్బన్ అంటాం. ఇక్కడ వాడు పెట్టాడు Cl2, ఇక్కడ గీత గీసాడు, హై టెంపరేచర్ ఇచ్చాడు, హై టెంపరేచర్ ఇచ్చాడు, హెచ్న్యూ అన్నాడు, సన్లైట్ అన్నాడు, ఏదో అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక క్లోరిన్ వెళ్ళి ఎలైల్ కార్బన్ దగ్గర చూసుకుంటుంది, ఏం జరుగుతుంది, సైక్లోహెక్సేన్ రాసి డబల్ బాండ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నావా, చెయ్యట్లా, ఎలైల్ కార్బన్ దగ్గరికి పెట్టండి క్లోరిన్, అయిపోయింది. సో దీనినే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్లియర్. సో మీకు ఒక 2-3 హోంవర్క్ ఇస్తాను, అవి కూడా చేయండి. హోంవర్క్ ఏంటి అంటే హోంవర్క్ ఏం రాసుకుంటారు, ఇస్తున్నా, సపోజ్ మీకు నెంబర్ 1, నెంబర్ 2, ఎందుకమ్మా, ఓకే. ఈ 2 క్వశ్చన్స్ మీకు నేను ఇచ్చే హోంవర్క్. ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ వాటి IUPAC నేమ్స్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి, ఓకేనా. సో క్లాస్ చూసారా, చాలా చిన్నది ఎలైలిక్ సబ్స్టిట్యూషన్, జస్ట్ 10 minutes అయి ఉండొచ్చు నాకు తెలిసి. క్లియర్. టాపిక్ అంటే ఏం లేదు, సబ్స్టిట్యూషన్స్ జనరల్గా ఎక్కడ జరుగుతాయి, ఆల్కెన్స్లో, బెంజిన్లో, ఆల్కైల్ హ్యాలైడ్స్లో అండ్ ఎలైల్ కార్బన్ ఉన్నప్పుడు NBS SO2Cl2 హై టెంపరేచర్. ఇది ఓవరాల్గా మనకి సబ్స్టిట్యూషన్ టాపిక్. సబ్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది. మన నెక్స్ట్ క్లాస్లో ఎడిషన్ రియాక్షన్స్ గురించి చెప్పుకుందాం, ఓకేనా. సో హోంవర్క్ కంప్లీట్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్.